బడి పాఠాలు భాగంగా మరి ఈరోజు చెప్పండి అమ్మ, మరి మీరు ఎట్లా ఈ బడికి పంపిస్తారా, ఎట్లా చేస్తున్నారు శంకర్? ఈ బడికి పంపిస్తారా? ఇంత మంచిగా చెప్తున్నాక ఈ బడికే పంపిస్తాం. అంతేనా? సరే, మొత్తం మీద కాకుంటే ఇతను ఫస్ట్ క్లాస్ నుంచి చదువుతున్నాడు, కాకుంటే ఫస్ట్ క్లాస్లో జర నోరు సరిగా తిరగపోయేది. వాట్ ఇస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ మనోజ్. He said full answer. What is your father name? My father name is Shankar. See, my father name is Shankar. He said my father name is Shankar. What is your mother's name? My mother is Lavanya. Yes. His mother name is Lavanya. Last year he studied second class. Now he is going to join in third class. సరే, వీళ్ళంతా కొంచెం నమ్మకమైన పేరెంట్స్. వీళ్ళు ఎప్పుడు కూడా ఇలా అమ్మ మీటింగ్లకు కానీ ప్రతిదానికి రెగ్యులర్గా వస్తుంది. మా చైర్మన్, మా కమిటీ, మామూలు ఏఐపిసి కమిటీ చైర్మన్. సరే, వీళ్ళైతే ఇప్పుడు మనకైతే పంపిస్తా అంటారు అమ్మ. పంపిస్తాను నాతో కూడా. దాదా వీళ్ళు జర మంచిగా మనకు యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడు చూసినా జర అంటే ఇట్లా వచ్చి పేరెంట్స్ కూడా వచ్చి అడగాలి. ఇంకా కూడా ఎన్నిసార్లు అయినా వీళ్ళు అడుగుతుంటే, మీటింగ్లకు వస్తుంటే మనకు మంచిగా ఉంటుంది. చెప్పు శంకర్, ఎట్లా ఏమంటారు మరి? కొంత వాళ్ళు వీళ్ళు కొంచెం ప్రైవేట్ బడులు వస్తలేరా? పిల్లలు కూడా వస్తారు కదా సార్. మన నడమ మధ్యాహ్నం వచ్చారు సార్. వాళ్ళ డాడీ కొంచెం చెప్తినాక అమ్మాయి ఇక్కడనే ఉంటుంది, గిరిజ అని. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, అదే వాళ్ళ పిల్లలు కొంచెం మంచిగా చూడాలి సార్. తండ్రి ఉన్నా లేనట్టే. అవునవును. ప్రైవేట్ బడులు వస్తలేరా అమ్మా? వస్తున్నారు సార్, వస్తున్నా కానీ నా కొడుకు మంచి చదువుతుంది కాబట్టి నాకు ఇళ్ళనే వేయాలనిపిస్తుంది. కాకుంటే అవసరం అయితే జర ట్యూషన్ ఒకటి 4 గంటల తర్వాత ఒకసారి వచ్చి జర తిరుగుతురు అనేది అందరూ అంటున్నారు సార్. ఇది ఏంటి అంటే బయటికి వెళ్ళనియద్దు పిల్లలు ఒక్కటి అడుగుతున్నారు. అది గిట్ట బయటికి వెళ్ళకుంటే అల్లనే సార్. గేట్ లోపల లాక్ చేసేసేయాలి. ఇప్పుడు అంటే ఒకప్పుడు బాత్రూమ్స్ అవి జర లేకుండే, ఇప్పుడు బాత్రూమ్లలో కూడా నీళ్లు అన్ని ఉన్నాయి కాబట్టి ఇక గేట్ తాళం వేసినాం అంటే మళ్ళీ ఎక్కడికి పోరు. అన్నం కూడా అందులోనే దొరుకుతుంది కాబట్టి ఎక్కడికి పోరు. స్టడీ రైట్. నువ్వు దిద్దిపి మంచిగా రాయి మంచిగా రాపియాలి. కాకుంటే ఆరోగ్యం బాగాలేక కొంచెం అందరూ బడికి రాకపోయిందని ఇప్పుడు వీళ్ళ నాన్న కూడా జర ఇప్పుడు వీళ్ళ అమ్మ నాన్న కూడా రెగ్యులర్ గా ఈసారి అయితే ఖచ్చితంగా మంచిగా పంపిస్తామని అన్నారు. అప్పుడు బడికి రాకపోయేది. అంటున్నాం కానీ ప్రైవేట్ కంటే గవర్నమెంట్ బడి మంచిది. నిజానికి తెలుస్తలేదు గవర్నమెంట్ లోనే మంచిది. అదే మనకు గవర్నమెంట్ స్కూల్లో అన్ని కష్టాలు నష్టాలు తెలిస్తే తర్వాత వీళ్ళు ప్రైవేట్ లో కాకుండా వేరే పెద్దగా అయినాక కూడా ఇండ్లనైనా రాణించగలుగుతారు. ఈ ప్రైవేట్ పోతే కథ ఒక్కసారి బంద్ చేసిరు అనుకో కథమే, అది ఏం రాదు. ఓన్లీ నోటికి బట్టి పట్టడం తప్ప. ఇంగ్లీష్ చెప్తలేరు, సౌకర్యం ఉంది. అదే ఇప్పుడు ఇంగ్లీష్ కూడా మా పిల్లలు డైరెక్ట్ కూడా కొంచెం మాట్లాడగలుగుతారు. కాకుండా ఇంకెక్కువ కొంచెం ప్రాక్టీస్ కావాలి. మీరు కూడా జర కొన్ని బుక్స్ కొంచెం ఇంగ్లీష్ బుక్స్ కూడా ఈసారి మరి మీరు కొంత బయట కూడా కొనుక్కోద్దాం కొన్ని పుస్తకాలు. కొన్ని పుస్తకాలు ఎందుకంటే ఎంతో కొంత మళ్ళీ తర్వాత ట్యూషన్ కూడా మరి మాట్లాడిస్తాం. కొంచెం బడి పెట్టిన తర్వాత తిరుగుతురు అనేది ఒకటే అంటున్నామ్మా. మీరే ఏమంటారు? మామూలుగా ఊళ్ళో ఏమన్నా గట్నే కాకుండా స్కూల్ కన్నా ఎక్కువ సార్లు అయితే ప్రాధాన్యత తీసుకుంటారు కాబట్టి తల్లిదండ్రులు కూడా సార్లు కూడా మంచిగా పెట్టాలి, మంచిగా చూడాలి అని అంటారు సార్. అదే కాకుంటే పిల్లల తల్లిదండ్రులకి ఏంటంటే ఊళ్ళో ఉంటే ఏదైనా ఇంటికి వస్తురు అనేది ఒకటి, పొద్దుగాల పోతే పొద్దుకి వస్తే వాళ్ళకి సుఖం అనేది ఒకటి, గదొకటే చూస్తున్నారు తప్ప. ఎందుకంటే తల్లిదండ్రులు ఇంటికాడ ఉండరు. మా పిల్లలు బడికి పోయిరా నీళ్ళు పత్తారనో కొత్తారనో పోతారు. పిల్లలు వచ్చి బయట తిరుగుతారు. ఇంటింటికి రింగులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. టైం కు నా కొడుకు వెళ్తాడంటే శంకరయ్య ఆడుకొస్తాడు బడికాడికి. అట్లా మధ్యాహ్నం వెళ్తాడా నా కొడుకు బడికే వాయని ఆయన వండుకుంటాడు ఇంట్లో. మాట ముచ్చట సార్. అందుకే టైం టు టైమే పిల్లలను బయటకు వెళ్ళదీయాలి. ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్ళొద్దు. కాకుండా ఇప్పుడు అన్ని బాత్రూమ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. సరే, పిల్లలకు కొంతవరకు ఎప్పుడంటే వాళ్ళు ఆట పాటలు అవి కూడా చిన్నది అవసరం కాబట్టి కూడా ఇంటర్వెల్ అప్పుడు అటప్పుడు కొద్దిసేపు ఆడుకుంటారు. సరే, ఆడంగా పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు అసలు ఎప్పుడు కూడా పిల్లోడు బయటకే తిరగొద్దు ఆడొద్దు అనేది అనుకుంటారు. కానీ అట్లా చేస్తే వాళ్ళు ఇప్పుడు పిల్లలు ఒక దగ్గర కూర్చోలేరు. కాకుంటే చదువు చెప్పినప్పుడు చదువు చెప్తూనే ఉంటాం,
తర్వాత కాకుంటే ఆ ఆటలు వెళ్ళినప్పుడు మామూలుగా ఆటలు ఆడిపిస్తే ఇప్పుడు ఆట వస్తువులు కూడా మనం 5,000 పెట్టి చాలా ఆట వస్తువులు తెచ్చినాం. డజన్ బాల్స్ 12 balls. We have 12 balls, but we lost 10 balls. Only we have 2 balls only. We have only 2 balls. 10 balls somebody is stolen. ఎత్తుకపోయారు డోర్. ఆ తాళం బ్యాక్ సైడ్ డోర్ somebody has opened, so somebody has taken. We have to buy again. సరే సరే ఓకే ఓకే. అంటే పైసలు ఉంటే పిల్లలకు మంచి ఫుడ్ పెట్టుర్రి. అసలు ఎడుగుడు ఇంకా మంచిగా తినాలి రే, మంచి హెల్తీ ఫుడ్. ఇప్పుడు పైసలు ఇప్పుడు మంచిగా తింటేనే ఆరోగ్యం ఉంటేనే మంచిగా ఉంటుంది. కాబట్టి కొంచెం బాదాం కానీ మంచి అప్పుడప్పుడు పాలు, తర్వాత పండ్లు తెప్పిస్తారా? హలో, యూ హ్యావ్ టు ఈట్ ఆపిల్స్, బనానాస్, గో ఈట్స్ మోర్ ఫ్రూట్స్. ఇవన్నీ అంటే వానికి ఆరోగ్యం మంచి పండ్లు పెట్టేది కదా. మీరు కూడా మంచి పండ్లు అవి పెట్టండి, ఎందుకంటే మంచి హెల్తీగా ఉంటే మంచి పెట్టాలి. మంచి ఫుడ్ తింటే మంచిగా ఉంటారు. గుడ్డు కూడా ఉడకబెట్టి పెట్టాలి, ఎక్కువ ఫ్రై కాకుండా అలవాటు లేకుండా. హలో, డోంట్ బై కుర్కురేస్ అండ్ డోంట్ ఈట్ దట్ టైప్ ఆఫ్ ఫుడ్. దట్ ఈస్ నాట్ గుడ్. మంచి ఫుడ్ తిని మంచిగా ఉండు, సరేనా? చెప్పండి, ఏమంటారు మరి ఊళ్ళో పిల్లలు ఎడిపోతారు? ఒకసారి చేసినాం చూడు, ఒకసారి ఊళ్ళో ప్రైవేట్ బస్సులు రాకుండా వేయాలి, మళ్ళీ ఒకసారి అనేదా ఒకసారి చర్య తీసుకుందాం పడరా. ప్రైవేట్ బస్సులను రాకుండా చేసినాం. మామూలు కారణం ఏంటంటే, సరే నేను కేవలం ప్రభుత్వ బడి ప్రైవేట్ బడి అనేది ఖచ్చితంగా విద్య మంచిగా అందాలనే చూస్తాం. సరే, ఆ కోణంలో ఎంతవరకు మనం విద్య అందిస్తున్నాము ఇక్కడ ఉన్న ఇప్పుడు మామూలుగా పేరెంట్స్ మీరు ఇద్దరే సార్లుగా ఉన్నారు కదా సార్. ఇప్పుడు కరోనా టైంలో చాలా మంది వచ్చారు, మళ్ళీ ఏమన్నారు ఇద్దరే ఉన్నారు కదా సార్, అది పిల్లలకు సరిగ్గా విద్య అందట్లేదు కదా. ఇప్పుడు ఒకరి మళ్ళీ హెడ్ మాస్టర్ అందులో మధ్యాహ్నం భోజనం వండియాలి, ఒక ఆయన ఆ పిల్లలకు బాత్రూమ్లని ఇటు పోతేప్పుడు ఆ కోతులు ఒకటి సమస్య అయినాయి. కాకపోతే ఇట్లా కారణం చేత మళ్ళీ వాళ్ళు ఉండి ఇంకా ఎక్కువ మంది ఉంటే బాగుండు అనేది ఒకటి. పైసలు పెట్టి పెడదామంటేమో ఎవరు ముందుకు లేరు. మళ్ళా ఒక 2 నెల రోజులు వచ్చి అప్పుడు బంద్ చేసిరటగా. అప్పుడు కూడా మీ బస్సులు ఆపిరట, ఆపిరు కానీ మళ్ళీ టీచర్లకు జీతాలు ఇవ్వకపోయేసరికి మళ్ళీ ఏమైంది, బంద్ అయిందట. కాబట్టి అట్లా కాకుండానే చూద్దాం. దాదాపు పిల్లల సంఖ్య కూడా తగ్గినంది అనుకుంటా ఊళ్ళో పెద్దగా. ఒకప్పుడు అందరూ బయట సార్, గురుకులాలు, నవోదయాలు. ఇప్పుడు మీరు చదువుతాప్పుడు ఎంతమంది ఉండి? ఎక్కువ మంది. అయితే ఇప్పుడు మరి పిల్లలే ఒకప్పుడు ఒక తరగతిలో ఉన్నంత మంది ఇప్పుడు ఒక బల్లే లేరు, మొత్తం బడి మొత్తంలో లేరు. 24 ఉండే, అందులో 3 ఇప్పుడు ఇటుక బట్టలు వాళ్ళు వస్తాయి. మరి మామూలుగా ఊళ్ళో తల్లిదండ్రులు అడిగితే ఏమంటారు? ఏమన్నా మామూలుగా ఏమనుకుంటారు అసలు ప్రభుత్వ బళ్ళు అంటే? ఈయనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా బల్ల పిల్లలకి ప్యాషన్ అయిపోయింది సార్. ఫస్ట్ పిల్లగాడు ప్రైవేట్ లో పంపిస్తుండే, మా వాడు గవర్నమెంట్ విజయపోతుంది మాకు ఏమని. మా వాడిని మా తమ్మిని గాని కూడా ప్రైవేట్ వేసింది. మా వాడిని మేము ఎవరం ఇంగ్లీష్ మీడియం, మా అక్కలు కానీ మేము కానీ అందరం మా వాడిని ఇప్పుడు తీసుకొని అందరూ ఏమనుకుంటారు, మీ వాడిని ఊళ్ళో పంపిస్తున్నావా ప్రైవేట్ పంపిద్దామని. మా వాడిని గిట్ట 25,000 ఆయన ఎంత ఆలే ఇంకా ఏబీసీలే ఒలిగొండలా 25,000. మళ్ళీ వానికి పొద్దుగా లేవగానే టిఫిన్ బాక్స్ ఒక డ్యూటీ పోతున్నట్టు పెట్టాలి. 7 గంటలలోపే డ్యూటీ పోతున్నట్టే వానికి. గట్లుంది పరిస్థితిగా. ఈ ఫ్యాషన్ అయితే ఫస్ట్ చదువు ముచ్చట తెలియదుగా. వీడు ప్రైవేట్ స్కూల్ పోతుందంటే వాడు ఒక ప్రైవేట్ స్కూల్ అవుతుండు, మావని ఇంగ్లీష్ మీడియం వేసామని చెప్పుకొని గొప్ప కానీ చాలా మంది అట్లా. అవునవును, ఎందుకంటే పిల్లలు కూడా ఇక ఇంట్లో కూడా తొందర పొద్దుగాల పోతే సాయంత్రం రావాలి. ఇప్పుడు వాళ్ళు ఎక్కిస్తప్పుడు మనిషి కావాలి, బస్సు దింపుతప్పుడు మనిషి కావాలి. ఇప్పుడు వీడే పోతే మంచి అన్నం పెడతారు, ఇక్కడ అన్నం ఉండదు. అక్కడ టిఫిన్ బాక్స్ పెట్టుకొని పోవాలి, అక్కడ తినే వేసుకుని ఆడిపోతే మావాడు పోయేదానికి ఏడ్చుకుంటే ఉండు, అనలేదు లేదు, ఏడ్చుకుంటే ఉండు మొత్తం. నిజానికి ఎప్పుడు అవుతుండో ఏమో కానీ పిల్లల్ని అదే ఇక కొంచెం కూర్చోబెట్టడం, పెంచడం అదంతా కొంచెం. మేడం పోతే 10 రూపాయలు కొనియాలి, 10 రూపాయలు సెక్యూరిటీలు పెట్టాలి, పొద్దుగలో మీరు ఉండాలి. ఆ మామూలు తీసుకుంటాను. చెప్పు గణేష్.
డ్యూటీ పోయిస్తున్నావా? మరి మీ పిల్లలు ఎక్కడ చదివిస్తున్నావు? సార్ అయిపోయేదాకా ఊళ్ళోనే మనం బయట చదివించాం. మంచిగా చదువుతున్నారా మరి లేకపోతే పైసలు లేకదా? నువ్వు చెప్పు, నీకు ఎట్లా అనిపిస్తుంది? ఉన్నది ఉన్నట్టే మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం లేదు, ఎవ్వరు ఇక్కడ నేనని కాదు. నాకు కావాల్సింది ఇది అది కాదు. ఏదో ఇప్పుడు నేను డ్యూటీ ఇలా ఇక్కడ చేస్తా, ఇంకొకటి పోతా. నా డ్యూటీ కోసం మీ పిల్లల జీవితాలను నేను ఆగం చేసి పోలేను కదా. ఇప్పుడు ఏదో మీరు పంపిరా నేను అట్లాంటి మనిషిని కాదు. నాకు కావాలి ఎవరైనా బాగుపడాలి, అది చేయాలి తప్ప ఏదో నాకు పేరు రావాలి కాబట్టి మీరు ఇప్పుడు మా ఆఫీసర్లు అంటారు మీ బల్లే మీరు అంత మంచి సార్ చాలా మంది ఉండాలి కదా మీ ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ అంటారు. మరి పిల్లలు ఉండాలని చెప్పేసి నేనేదో నా పేరు కోసం సార్ ఉంది కాబట్టి ఎక్కువ మంది ఉంటేనే మంచి పేరు లెక్కకి సార్లకు. ఎవరైనా మంది లేకపోతే మీ బల్లే తక్కువ మంది ఉన్నారంటే పెద్దగా విలువ ఉండదు. కానీ నేను అట్లా ఆలోచించే మనిషిని కాదు. కావాలి మనకు క్వాలిటీ ఎడ్యుకేషన్. మరి దానికి సంబంధించి ఎంత వసతులు ఉన్నాయి, ఏమున్నది. బలవంతంగా తీసుకొని పోయి పొరగాలని ఆగం చేయలేం కదా. కానీ ఆడ ఉన్న పరిస్థితులు ఏంది దాని ప్రకారం కాకుంటే మన దగ్గర అయినా చదువు ఇప్పుడు అందరికీ వస్తుంది. పుట్టిగా ఇప్పుడు ఈయన చెప్పినట్టు వాడు పోయేసరికి ఏడ్చి బట్టలు పోతే అట్లా ఏడుస్తున్నాడు. ఉండొచ్చు, ఉంటారు కానీ ఎందుకంటే ఉండే వాళ్ళు ఉండొచ్చు. చూసినంత వరకు నాలుగు గంటలకు అయిపోతారు, 6 గంటల వరకు ఉండి ట్యూషన్ చెప్పాల్సిన అవసరం ఏమి చెప్తారు పిల్లలు సార్కి. వాళ్ళు ఎంత చదువుకుంటారన్నా ఎంతసేపు ఉండవన్నా ఉంటా నేను. వాళ్ళు ఫస్ట్ పిల్లలు ఉండగలిగితే పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి. ఇప్పుడు సమస్య ఏంటంటే పిల్లల తల్లిదండ్రులు పిల్లలకు జస్ట్ నువ్వు అన్నట్టు ఫస్ట్ ప్యాషన్ అలా పంపిస్తారు. ఎంత చదవాలనో అంత చదువుతాడు. పిల్లవాళ్ళకు న్యాచురల్ ఎబిలిటీస్ ఉంటాయి. వానికి ఎంత ఇప్పుడు ఎన్ని లక్షలు పెట్టినా కానీ అందుకనే లేడీస్ తోటే వస్తుంది అని చెప్పేసి మహిళా సంఘాలకే సెక్రటరీ పెట్టిర్రు, మొత్తం అధ్యక్షురాలు పెట్టిరు. ఇప్పుడు వాళ్ళు మహిళలను ఒప్పియాలనేది ఇప్పుడు అందుకనే వాళ్ళని పెట్టినారు. మొగోళ్ళ తప్పు ఇప్పుడు మొగోళ్ళ తప్పు లేదట, ఆడోళ్ళ తప్పే ఉందట. ఇప్పుడు జనానికి ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచే అమెరికా నాన్నకి ఇప్పుడు 10th వరకు ఇంటర్ వరకు గవర్నమెంట్ స్కూల్ కావాలి. అందరూ చదివిన గవర్నమెంట్ స్కూల్. పిల్లలకు చదువు రాదని కాదు, ఏడో చదవాలో ఆయనకి ఎంత రావాలో అంతే వస్తుంది. ఇప్పుడు గినకింత పొడుగున్నాడు, ఈయన ఎందుకు ఇంత పొడుగుండు చెప్పుర్రి. వాళ్ళ అమ్మ నాయననో ఎవరో ఒకరు పొడుగు లేకుండానే ఈయన పొడుగున్నాడా? ఊకనే ఈయనను అన్నం పెట్టి మంచిగా సాత్తనే పొడుగు అవుతాడా? అలాగే చదువు అయినా ఎవరికి ఎంత రావాలనో అంతే వస్తుంది, అంతే తప్ప దానికి కాకుంటే రైతు ఇప్పుడు వ్యవసాయం చేస్తాడు, అతను ఎంత వరకు చేయాలనో అది సౌడు భూమిలో మొత్తం నువ్వు మంచి రైతువే కావచ్చు, పంట పండిస్తావా? కాబట్టి కాకుండా పిల్లలకి ఎంత అందియాలో అంత అయితే అందియాలి. రైతు అన్నప్పుడు మోటార్ పొలం దున్నాలి, నారబెట్టాలి, చేయాలి అని చూసుకోవాలి. మేము అది చూసుకోవడానికి ఈడైనా గంతే, గాడైనా గంతే. కాకుండా మీ పిల్లల్లో కొంతమందిలో ఎక్కువ తెలివి ఉంటుంది. ఇప్పుడు ఇట్లా చెప్పగానే అట్లా గుర్తుపట్టుకుంటాడు. కొన్ని లెక్కలు అనికి ఒకటంటే ఒకటి. ఇలా ఒక వస్తువుకు ఈ పెన్నుకి 10 రూపాయలు రా, 4 పెన్నులకు ఎంత అంటే ఆయనకి మైండ్లో 40 రూపాయలని వాడు 4 పెన్స్ అని ఏదో అంటే కొంతమందికి ఏమో పెన్నుకి 10 రూపాయలు కానీ 2 పెన్నులకి ఎంత అంటే కూడా ఆలోచిస్తుంటాడు. అంటే అది ఆ న్యాచురల్ ఎబిలిటీస్ అన్నట్టు అవి. అట్లా అది పిల్లలు అర్థం చేసుకోక అనవసరంగా 1000 లక్షలు పెట్టి నువ్వు 1,00,000 పెట్టు, 1,00,000 పెట్టు. చదువు 1 కాదు 2 కాదు, మళ్ళీ పోయేసరికి ఏడుస్తుండే. అంటే తీరుగా ఏడుస్తుండగా పోతే మళ్ళీ నేను పోతే మళ్ళీ ఎక్కువ వస్తుండే బండిగా. నేను అంటున్నాను రోజు కొట్టి పంపిస్తాను సారు. వాడిని ఒక్కనాడు కొట్టి పంపేది లేదు, రోజు కొట్టి. మా పిల్లల్ని కూడా నేను అందుకనే అప్పుడు కూడా నేను గవర్నమెంట్ స్కూల్నే చదివించాను. మా పాప 3-4 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి మా చిన్నాన్న కూడా నేను గవర్నమెంట్ స్కూల్కే తీసుకుని పోయినా. ఆమె
ఒకటో తరగతి 5 ఏళ్ళు వచ్చేసరికి కూడా చదవడం నేర్చుకుంది. అంటే ఆమె తెలివి అట్లుంది. తెలుగు పుస్తకం చదివేది జస్ట్ 5 years 6 ఇప్పుడు 10 ఏళ్ళు వచ్చినా 4వ తరగతి చదువుతారు 3వ తరగతి. కానీ మా పాప నేను 4 గంటలకు నా అమౌంట్ తీసుకొని పోయినా నెక్స్ట్ 1 సంవత్సరం ఉంది. 2వ సంవత్సరంలో తెలుగు పుస్తకం చదివింది, ఇంగ్లీష్ ఇట్లా చదవ నేర్చుకుంది 2 సంవత్సరాలని. అది తెలివిని బట్టి ఉంటుంది. ఇప్పుడు మా పాప కంప్యూటర్ సైన్స్ AI చేస్తుంది, తెలుగు మీడియంలోనే చదివించండి అంత ఇంగ్లీష్. ఇప్పుడు ఈ కాలంలో కూడా మా పాపను 1 to 5th దాకా తెలుగు మీడియంలో చదివించిన, గవర్నమెంట్ స్కూల్లో చదివించిన వల్ల. ఇప్పుడు మా పాప కూడా మరి మంచి చదువుతుంది, కంప్యూటర్ సైన్స్ AI చేస్తుంది. ఇప్పుడు అది తెలుగు మీడియం చదివింది, గవర్నమెంట్ స్కూల్లో చదివింది. కానీ ఆ తెలివి అంతా ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఆ శేఖర్ అంత పొడుగుంటే చెప్తున్నా నేను, ఆయన ఏదో తిని మనకంటే ఎక్కువ నేను ఇట్టున్నట్టు మా అమ్మ నాయన, నేను పాట పాడుతున్నట్టు మా అమ్మ నాయన వాళ్ళ ఎంతో కొంత తెలివి కాకుండా ఉన్న తెలివిని మనం పెంచాలి, వాడిని కరెక్ట్గా వాడుకోవాలి. ఇప్పుడు అది చెట్టు, ఇప్పుడు టమాటా చెట్టు పెట్టి తాడి చెట్టు అంత ఎక్కువ పెంచామంటే నేను ఎంతగానో పెంచుతా. నువ్వు ఎన్ని చేస్తే ఎట్లా పెరుగుతుంది? అది ఎట్లా అవుతుంది? ఏ దానికి ఎన్ని లక్షణాలు ఉండాలో అట్లా ఉంటాయి. కాబట్టి మీ పిల్లలకు చదువు ఎంత రావాలో బస్సులు ఆపాల్సిన అవసరం లేదు, కానీ కాకుంటే వాళ్ళకి అవగాహన కలిగించాలి. కాకుంటే ఇంకా కూడా హై స్కూల్లో అయితే ఇక 8 మంది సార్లు ఉన్నారు. హై స్కూల్లో కూడా మంచిగా ఉన్నారు. అంతా కలిపి నువ్వు అన్నట్టు ఒక దగ్గర ఉంటే ఇంకా బాగుంటుంది. అసలు పక్కాగా చేసుకోవచ్చు. ఇంకా మంచి ఇప్పుడు వీళ్ళని వాళ్ళని కలిపి 10 మంది సార్లు అవుతాం. అట్లుంటే అట్లా అయితే అందుకనే నిజానికి చిన్న చిన్న ఊరు చిన్న చిన్న బళ్ళు అయ్యి పిల్లలు తక్కువ మంది అయ్యి కూడా ఇబ్బంది అవుతుంది. అదే ఇప్పుడు హై స్కూల్ అందరం కలిసి ఉంటే 10 మంది సార్లు ఉంటాం. మామూలుగా ఇట్లా ఎక్కువ మంది సార్లు ఉండి తర్వాత క్లాస్కు కొంతమంది ఉంటేనే బెటరు. ఇప్పుడు మీకంటే క్లాస్మేట్స్ ఉన్నారు, మన క్లాస్మేట్స్ ఉన్నారు, కానీ ఇప్పుడు పోరగాల పిల్లలకు అలా క్లాస్మేట్స్ లేరు ఎక్కువ. 4 3 5 ఇక్కడే కాదు. కానీ అప్పుడు ఇన్ని రెసిడెన్షియల్ బళ్ళు ఉన్నాయా? ఇప్పుడు గురుకులాలు ఉన్నాయా? ప్రైవేట్ బళ్ళు ఉన్నాయా? బస్సులు ఉన్నాయా? అప్పుడు ఏముండే? ఇప్పుడు మెయిన్ గా సమస్య ఏంటంటే బడులు కూడా ఎక్కువైనాయి. ఇప్పుడు కేజీబీ అయింది, మోడల్ స్కూల్ అని వచ్చింది, గురుకులాలు ఏడబడితే ఆడ గురుకులం, బీసీ గురుకులం, ఎస్సీ గురుకులం, ఎస్టీ గురుకులం, మైనార్టీ గురుకులం అని అవి చాలా అయిపోయినాయి. తర్వాత ప్రైవేట్ బస్సులు ఊర్లకి ఇట్లా వస్తున్నాయి. ఇక పిల్లల సంఖ్య కూడా అప్పుడు ఒకప్పుడు 4 5 ఉండి, ఇప్పుడు అన్నదమ్ములు 3 4 5 ఉండి, ఇప్పుడు 1 2 ఆ 2 కూడా ఇప్పుడు ఇన్ని ఎక్కువ అయ్యే వరకు పిల్లలు తగ్గారు. కొంతమంది పిల్లలు తగ్గిరంటే అసలు ఫస్ట్ పిల్లలే లేరు ఊళ్ళల్లో. ఒక్క ఇంట 4 5 ఉండేది. అతను ఇట్లా ఒకరి తర్వాత ఒకరు అయిపోగానే ఇంకొకరు వస్తూనే ఉండేది. ఒక అన్న పోతే ఇంకో తమ్ముడు చెల్లె ఇద్దరు ఒక్కొక్కసారి. అంటే ఏం జరుగుతుంది? ప్రభుత్వాలు ఏం చేయాలి, మనం ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి, ప్రభుత్వాలు కూడా కొంత ఏమైనా మార్పు రావాలన్నా, బళ్ళల్లో ఎలాంటి మార్పు రావాలి? తర్వాత ఫస్ట్ నర్సరీ LKG UKG స్టార్ట్ చేయాలన్నా వద్దా? ఏమనుకుంటారు? మెయిన్ గా ఇప్పుడు నర్సరీ LKG UKGలకు వేరే మార్పు మంచిగానే ఉంది, ఎడ్యుకేషన్ మంచిగానే ఉంది, కానీ మంది లేరు సార్. మంది కావాలంటే ఇప్పుడు నర్సరీ LKG UKG లేదు, 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి వేరే బడికి పోయి మళ్ళీ ఆయన మన బడికి ఎట్ట వస్తాడు? మండలం ఎక్కడ నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదివినట్టుగా మాకు అది వదిలిపెట్టా పిల్లవానికి. ఫస్ట్ నుంచి 7th దాకానో 8th దాకానో మన ఊర్లో చదివియగలుగుతారు. ఇప్పుడు అవి కూడా అడుగుతారో లేదో జాబ్ పర్పస్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఫస్ట్ నుంచి ఇంట్లో చదివి రెసిడెన్షియల్ పోయిన వాళ్ళకే అన్ని విధాలుగా జనరల్ నాలెడ్జ్ అనేది సరిగ్గా పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళు అన్నిట్లో రగడ తీరుతాడు కాబట్టి ఇంగ్లీష్ చదివిన తెలుగు చదవరా, తెలుగు చదివిన ఇప్పుడు కొట్టొద్దుగా మరి అది మెసేజ్ పిల్లలు తల్లిదండ్రులే రాకుండా సార్ దొంగ అని లంగా అని మీరు కొట్టకండి, మా పిల్లల్ని కొట్టకండి, మేమే కొద్దిగా బేస్తున్నాం కొట్టకూడదు షాపులో చదువు చెప్తే లేకపోతే లేదు పంపిస్తామని అంటారు పిల్లలు తల్లిదండ్రులే. అప్పుడు మమ్మల్ని వదిలిపెట్టేది వెళ్ళిపోయేది తల్లిదండ్రులు.
ఓకే. పిల్లల తల్లిదండ్రులు ఏమో కొట్టినా కొట్టేది సార్. ఏడమ్మా మీ బన్నీ ఏడి? మీ బన్నీ చెప్పండి. మీ బన్నీ ఎట్లా ఈడనే చదివిస్తున్నావా? మంచిగానే చదువుతుండే వాడు. ఇక్కడ ఎడ్యుకేషన్ మంచిగా ఉంది. 10th దాకా చదివిస్తే ఇక్కడనే. మామూలుగా మరి మీరు ఏమంటారు మరి ఊళ్ళో అంటే ఎప్పుడైనా పోయినప్పుడు కొంతమంది ప్రైవేట్ బడి పిల్లలు కానీ స్కూల్లో ఏమంటారంటే ఇప్పుడు ఈ పిల్లలను ఏమందంటే ఇడిచిపెడితే పని పోవచ్చు వీళ్ళ ఉద్దేశం. ఊళ్ళో స్కూల్కి ఏమంటే మధ్యాహ్నం వస్తారు, ఇంటర్వెల్ వెళ్ళినప్పుడు వస్తాడు, సాయంత్రం 4 గంటలకు వచ్చి ఇట్లా తిరుగుతాడని వీళ్ళ ఉద్దేశం. ఇడిచిపెట్టినాము అంటే అలా చాలా వ్యాన్ ఎక్కిస్తే సాయంత్రం దాకా నిమ్మలంగా వీళ్ళు పని పోయి రావచ్చు, నిమ్మలంగా ఉంటారని అలా మంచిగా ఊళ్ళో దగ్గర ఉన్నందుకు అట్లా వద్దనుకుంటారు వాళ్ళు. వీళ్ళు వేస్తే అదే కారణం. సాయంత్రం నైట్ దాకా రాడు ఇంటికి, నేను పని పోవచ్చు అని ఆమె చూస్తుంది. మరి ఆమె అయితే ఇప్పుడు ఇక్కడనే పంపిస్తానే అంటుంది. బండి ఉంది కాబట్టి మంచిగా కాబట్టి ఇంటికి పంపిస్తా అంటుంది. కాకుంటే ఇప్పుడు అన్ని బాత్రూమ్ అన్ని కూడా ఉన్నాయి, వీళ్ళకి లేవల్ కూడా అనిపిస్తుంది సార్. ఆ ఇంటి ఆమెనేమో ప్రైవేట్ మేమెందుకు తక్కువ, మేమన్నా తక్కువ, మేమెందుకు గవర్నమెంట్ లేస్తాం, మేము కూడా ప్రైవేట్ లేస్తాం అనే ఉద్దేశం మీద పంపిస్తారు. ఇప్పుడు మొత్తం మీద ప్రెస్టేజ్ అని అదే ప్రెస్టేజ్ గా వచ్చింది. ఇక సరే కానీ ఇప్పుడు ప్రభుత్వ అవుతారని ఎవరు చూస్తలేడు. వ్యాన్ ఎక్కిస్తుందా, నేను వ్యాన్ ఎక్కిస్తలేనా, నేను ఎక్కిస్తా అంతే. ఎక్కిస్తలేదా గవర్నమెంట్ చదివిస్తా అంటే నీ దగ్గర పైసలు లేకనా? గవర్నమెంట్ లో పైసలు లేకుండా ఎందుకు పైసలు లేవనే ఉద్దేశం మీద చదివిస్తున్నావా? పైసలు తప్పించుకుంటుందిగా అని ఆయనను ఇన్సర్ట్ చేస్తారు, ఏమనే ఇన్సర్ట్ చేస్తారు. ఇంటి పక్క వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు ఇంటి వాళ్ళు ఏమంటారంటే నువ్వు గవర్నమెంట్ లో ఎందుకు వేస్తున్నావు, నీకు తక్కువ, నీకు ఏం తక్కువ ఉంది పైసలు లేవా, నీ ఒక్క కొడుకుని మంచిగా చదివిపోయావానే గవర్నమెంట్ లో ఎందుకు వేస్తున్నావా అడుగుతున్నారు. ఆ ఇంటి పక్కన ఖరాబ్ చేస్తుంది. ఆ పిల్లలతో ఈయన కూడా పంపించవలసి వస్తుంది. అదే అది కాకుంటే మీరు అన్నట్టు అప్పుడు కూడా అంటే మా పిల్లల్ని కూడా నేను అప్పుడు దుబ్బాకలు ఉన్నప్పుడు అప్పుడు చదివించిన అన్నట్టు. అంటే ఇక కొంత అప్పుడు అందరికి రియలైజ్ అయ్యారు, సరే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు అందరూ మొద్దులేం కాదు, ఎంతో మంది గొప్ప వాళ్ళు అయ్యారు, ఏదయ్యారు. కాకుంటే పిల్లలకు కొంత మీరు అన్నట్టు ఒకప్పుడు అంటే నిజానికి బాత్రూమ్లు లేవు, ఏవి లేకపోయేసరిగా తర్వాత వాళ్ళు కూడా 1 or 2 ఏదోటికి అడిగినప్పుడు అప్పుడు వీడు ఆయమ్మ లేరు, అవన్నీ ఎవరు ఉంటారు కాబట్టి జస్ట్ ఇంటికి పంపించేది. ఇప్పుడు అయితే అలాంటివి కూడా లేదు. ఇప్పుడైతే నిజానికి ప్రైవేట్ 4 గంటలకే వస్తారు, పని పోతారు అనే ఉద్దేశం మీద ఇక నైట్ దాకా ఉంటారని కొంత కూడా వాళ్ళు వ్యాన్లు ఎక్కిస్తారు సార్. అదే కాకుంటే ఇక పిల్లల్ని ఏగలేక వీళ్ళు ఊకే ఫోన్లు అనుడు, లేకపోతే పొద్దుగాల పోతే రాత్రి వస్తే ఏ టెన్షన్ ఉండదు, ఏ లొల్లి ఉండదు వీళ్ళతోటి అని అట్లా ఇప్పుడు పిల్లల్ని హాస్టల్లో వేయడం కూడా అదే కారణం. అమ్మ ఎన్ని పైసలు పోయినా పర్లేదు కానీ వీడు నా ఇంట్లో ఉండొద్దు, వీడు పోయి ఊరికే తిరుగుతాడు, ఫోన్లు చూస్తాడని అట్లా వేస్తున్నారు. సరే అది ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే మరి ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం వల్ల ఒక సోషల్ స్టేటస్గా ఫీల్ కావాల్సిన అవసరం కూడా ఉంది. ఒకప్పుడు అంటే వేరు, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది గొప్ప వాళ్ళు అయ్యారు, మేము అందరం చదువుకున్న వాళ్ళమే. కాకుంటే మంచిగా ప్రతి పేరెంట్స్ మీటింగ్ అని కూడా పెడుతున్నాము, ప్రతిసారి రావచ్చు, అడగొచ్చు, ఇంకేమైనా మీకు లోపాలు ఉంటే అడగొచ్చు. అలా అడిగితేనే ఖచ్చితంగా ఏమైనా చెప్తారు. నిజానికి సార్ల తప్పులు కూడా అక్కడక్కడ ఉంటుంది ఎప్పుడో ఒకసారి. ఇప్పుడు ఈ సమ్మర్ లో కూడా చూసినాం కదా, మంచిగానే చదువుతారు వాళ్ళు, ఖచ్చితంగా చదువుతారు. వాళ్ళ తెలివి ఎంత ఉందో అంత తగ్గట్టు చదువుతారు. కాకుండా వాళ్ళు రెగ్యులర్గా బడికి రావాలి. ప్రభుత్వ పాఠశాల అన్నప్పుడే వీళ్ళు బడికి పంపడం జర ఇర్రెగ్యులర్ చేస్తారు. అలాంటి ఇర్రెగ్యులారిటీ లేకుండా రోజు బడికి పంపండి. పేరెంట్స్ అప్పుడప్పుడు మీటింగ్ రండి. ఇప్పుడు మహిళా సంఘాలు కూడా వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, తిరుగుతూనే ఉన్నారు. మరి ఖచ్చితంగా అందరూ ప్రతిసారి మీటింగ్కి వచ్చి ఏదన్నా సాధక బాధకాలు చెప్పుకుంటే ఖచ్చితంగా తెలుస్తుంది. కనీసం మెయిన్గా ఇప్పుడు ఇంతకుముందు ఒక లేడీస్ మాత్రం అస్సలు స్టేటస్కు ఎట్లయినా వాళ్ళ ఇప్పుడు మీరు అన్నట్టే వాళ్ళు పంపిస్తూ నువ్వెందుకు పంపావు, నువ్వు ఆ భర్తతోటి పంచాయతీ పెట్టుకొని అయినా కదా మనం ఏం కాదు, నేను ఇంత కూల్ చేశాను, నేను ఇస్తా అనే ధోరణిలో అట్లా ప్రెస్టేజ్ పోతున్నారు. అయితే ఫస్ట్ పిల్లలకు మంచి ఫుడ్ పెట్టాలి, వాళ్ళకి కనీసం మంచి పుస్తకాలు కొనియాలి. ఇప్పుడు ప్రైవేట్ నర్సరీ పుస్తకాలకే ఇన్ని పుస్తకాలు ఉంటాయి, అలా రాత పని ఉంటాయి. అవన్నీ మనకు కూడా ఇస్తే మరి మేము కూడా రాపిస్తాం కదా.
ఇప్పుడు మాకేమో ఏది లేకుండా పంపిస్తారు. ఆడ అన్ని పైసలు పెడితే కొంత వస్తుంది. కొంచెం ట్యూషన్ కూడా మీ ఊర్లో కూడా ట్యూషన్ ప్లాన్ చేద్దాం. కొంచెం ట్యూషన్ ఉండాలి, కొన్ని మెటీరియల్ ఉండాలి. వచ్చిన 5 దాకా ట్యూషన్ ఉండనుకో ఆడ 10,000 20,000 పెట్టేది ఏంటంటే 1,000 రూపాయలు సంవత్సరం మొత్తం పెట్టిన 1,000 రూపాయలు ఇస్తే అదే అట్లా ఖచ్చితంగా అట్లా చేసుకుంటే అన్ని పాఠశాలల్లో కూడా మనకు కొంత డెవలప్మెంట్ కూడా ఉంటుంది. అవార్డు వచ్చింది కదా. ఓకే నిన్న రిలీజ్ చేసిరు అనుకో, మొన్న రిలీజ్ చేసిరు సాయంత్రం పేపర్లో కూడా వచ్చింది. నేషనల్ ఇన్నోవేటివ్ శిక్షారత్న అవార్డు అని దేశవ్యాప్తంగా మా తెలంగాణ నుంచి ఒక 4గురికి వచ్చింది. అందులో ఫస్ట్ ప్లేస్ నాదే ఉంటుంది తెలంగాణలో కూడా. కానీ నేను ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఇప్పటివరకు డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ కూడా అప్లై చేసుకోవాలి, వాళ్ళే ఇవ్వాలని. స్టేట్ కూడా అప్లై చేసుకోవాలి. ఇదేమో నేషనల్ వైడ్. సరే వాళ్ళు ఒక బెస్ట్ అంతా వాళ్ళ ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తున్నారు నేషనల్ వైడ్ కాబట్టి వాళ్ళకైతే డైరెక్ట్ నేను ఏం చేస్తున్నా తెలియదు. కానీ జస్ట్ నా విషయాలు అట్లా నేను వాళ్ళు అడిగినప్పుడు షేర్ చేసిన, వాళ్ళు ఓకే ఈజ్ ద బెస్ట్ టీచర్ అని వాళ్ళు నేషనల్ వైడ్గా ఇంకా మంచి టీచింగ్ చేస్తున్నట్టు. టీచర్లు కూడా ఇంకా బాగా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా లేవు అనే ఉద్దేశంతో సమ్మర్లో కూడా మొన్న ట్రైనింగ్స్ కూడా ఇచ్చింది. ఇప్పుడు మొన్న నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా నేను ఇప్పుడు ఇక్కడ నేను టీచర్లకు కొంత ట్రైనింగ్ ఇచ్చినాం. ఇంకా కూడా మళ్ళీ దసరా కూడా ఇస్తూ ఉంటారు. సరే టీచర్లు కూడా అప్డేట్ కావాలి, ఇంకా కూడా చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు ఇంగ్లీషు మాట్లాడాల్సిందే, నిరంతరం ఇంగ్లీషు మాట్లాడితేనే వస్తుంది. అది అప్పుడు మాత్రమే కొంచెం కాన్ఫిడెంట్ వస్తుంది పేరెంట్స్కు. టీచర్లు అట్లా కూడా చేస్తే సరే ఆ రంగంలో జరుగుతున్నది. సరే చూద్దాం మొత్తం ఏమవుతుందో. కానీ కాకుంటే ఇక పిల్లల సంఖ్య తగ్గడానికి కారణాలు మీరు అన్నట్టు మన అనేకం ఉన్నాయి. ఫస్ట్ పిల్లలు ఊళ్ళో తక్కువ మంది ఉన్నారు, బళ్ళు పెరిగినాయి, వివిధ రకాల ప్రభుత్వంలోనే హాస్టల్స్ పెరిగినాయి, ప్రభుత్వంలో కూడా ప్రైవేట్ పెరిగినాయి. ప్రభుత్వంలో కూడా కేజీబీ వచ్చింది, మోడల్ స్కూల్ అని వచ్చింది, గురుకులం వచ్చి 7 వచ్చిందంటే మళ్ళీ సాయంత్రమే రావాలి బయటికి. అయితే ఈ 2 అనేది ఒకటి పెద్దగా మెయిన్ పిల్లల దగ్గర ఉన్న ఒక టెక్నిక్ ఏంటంటే ఇది అడిగితే సార్ ఖచ్చితంగా పంపిస్తాడు. అలా ఉన్నాయి. అప్పుడు ఒకప్పుడు జర నీళ్ళు లేవు, వాళ్ళు పోయి అలా కడగాలి చేయాలని ఇది ఒక్కటి మాత్రం అడుగుతారు. లేకపోతే కడుపు నొప్పి, లేకపోతే ఈ 2 ఇది అడగగానే ఏం చేస్తారు సార్లు, పోయి రాపో అంటాం. మళ్ళీ ఆడొక్కడు పోడు. సరే అవి ఇప్పుడు ఈసారి అయితే ఎవరిని కూడా బయటకి అయితే ఏం పంపం, ఖచ్చితంగా గేట్ తాళం ఉంటుంది. ఏంటంటే అసలు పిల్లల లక్షణాలు ఏంటంటే నిజానికి పిల్లలు జర వాళ్ళు ఒక దగ్గర కూర్చోలేరు, కొన్ని ఆటలు కావాలి, అన్నీ కావాలి లెక్కకు. అప్పుడే వాళ్ళు సొంతంగా బతికే తెలివి పెరుగుతుంది. ఇప్పుడు ప్రైవేట్ బళ్ళలో ఏంటంటే తీసుకుపోయారంటే ఆయన కూర్చోబెట్ట ఆయనకి మళ్ళీ నిజానికి బయట జీవితం ఏం తెలియదు కాదు, వాళ్ళదే కూర్చుంటాడు. మనం అందరికి ఉద్యోగాలు వస్తాయి, మనం ఎందుకు ఇట్లెందుకు సొసైటీలో కూలోడు కావాలి, ఇట్లాంటి బిజినెస్ చేసుకునే వాళ్ళు కావాలి, ఆలేకటోడు కావాలి, అన్ని వృత్తి పనులు చేసుకునేటోడు కావాలి. ఇప్పుడు ఒక చారీస్ ఉన్నారు, వాళ్ళకి వడ్రంగి పని చేస్తారు, వాళ్ళ కొడుకులకు ఆ పిల్లలకు తొందరగా వస్తుంది. మన అందరికి రాదు. ఇప్పుడు డప్పులు కొట్టేది ఉంది, కొంతమంది పిల్లలు తొందరగా నేర్చుకుంటారు. మీ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరికీ డప్పు కొట్టడం అందరికీ వస్తుంది. అది ఆ స్కిల్స్ అందరికి ఉండవు. అందరు కలెక్టర్లు అవుతారు, మొత్తం అందరు చదువు బాగా చదువుతాంటే. కాబట్టి సరే ఆ కోణంలో అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఓకే అన్న మరి, సరే థ్యాంక్ యూ.